నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒకటే మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా అవుతుందంటావు. నరుకుతారు. నువ్వు తక్కువదన్నా మినిమం ఉండాలి. అన్నయ్య మాట్లాడుతాం ఇంకోసారి ఏందమ్మడనే మన దైవాల మీద మన ధర్మం మీద అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. అట్లా అడగన్నా ఏం మాట్లాడదాం వాళ్ళు పెద్ద తోపు అనుకుంటు ప్రతి నా కొడుకు ఫేమస్ అయిపోయేసరికి. సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చిక్కుమని ఉంటుంది కదా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇది విను ఇది విను ఇది విను. ఇప్పుడు ఇతను వచ్చాడా, నువ్వేంటి భయ్య నువ్వు విను అంటారు. అందరూ ఏం చెప్తాను గురించి. సరే నేను చెప్తాం. కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఇట్రా. మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన కృత్యాల్లో నువ్వెవడో నాకు తెలుసు. బాబాయ్ మన్న పెద్ద పాయింట్ పట్టాడ్రా బాబు, మామూలు లేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు అనేసి నా అభిప్రాయం భయ్య. మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్ పని. తమ్ముడు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను. కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసి ఇప్పుడు నువ్వు చేస్తాం కూడా అదే కంటెంట్ భయ్య. గాలిపై కొంపని తగిలించుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. నిజంగా చెప్పాలంటే ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. అచ్చా అవునా, మరి తీయకపోతే ఏం చెప్తావు? ఇప్పుడు చేసేది ఏముంది, ఆడి కంటెంట్ అప్లోడ్ చేసాడు అయిపోయో. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హే. అంటే ఏం చేస్తావురా? పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావు భయ్య? చెయ్యి. ఏం చేస్తావు చూస్తాం, ఇప్పుడు దగ్గరుండి చూస్తాము. నరుకుతావా? ఏం చేస్తావురా? తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. ఈ పని ఇప్పుడు కారా నాయన, అప్పుడెప్పుడో చేయాల్సింది. చాలా లేట్ అయిపోయింది. సంగన అయిపోయింది జీవితం అంతా ఆడి. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. దీనమ్మా జీవితం. ఈడేడు భయ్య, తప్పు చేసింది ఈడు, సారీ చెప్పింది ఈడు, క్షమాపణ చెప్పాలంటే ఎవడు అడిగాడు, ఎవడు చెప్పని చెప్పేసి అన్నాడు. ఇక్కడ పుంపుహారా బాబు. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టు. భయ్య ఇంకోటి ఉంది భయ్య, ఇది కనుక ఇంట మీరు పైకి పోతారు జనాలంతా. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం మాట్లాడుతున్నా భయ్య? ఒకసారి షార్ప్నర్ పెడతాడు, లవ్ యూ ఆల్ అంటాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అందరు బాగుండాలి అంటాడు, అందులో నేను అంటాడు. అందరు బాగుండాలని చెప్పేసి ఊరుకున్నావు, నువ్వు వచ్చి పెద్ద పుల్ల పెట్టాడని చెప్పేసి అనిపిస్తుంది భయ్య. మీరేమనుకుంటా భయ్య? మీరు ఇప్పటికి చాలా సబ్స్క్రైబ్ అయితే చేయలేదు అనుకుంటున్నాను. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి చాలా వరకు అయితే. మీరేమనుకుంటున్నారు? ఏమైతే లాస్ట్కి ఒకసారికి మీ అభిప్రాయం కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.